కంచు మోగినట్లు కనకం మోగుతుందా? మోగదు. అసలు ఆ ఛాన్సే లేదు. కానీ బంగారం రేటు పెరిగిన తీరు తర్వాత పసిడిని కాస్త పక్కన పెట్టి ఇతర లోహాల వైపు చూడాల్సి వస్తుంది. అంతేకాదు, ఇక రాబోయే రోజుల్లో పుత్తడి బదులుగా ఇత్తడో కంచునో, ఇంకా వీలు కాకపోతే రాగి లోహాలను కొనుక్కొని సంతోషపడేలా పరిస్థితి తయారైంది. కనకం రజతాలు అందడం లేదు. కామన్ మెన్ హార్ట్ బ్రేక్. గోల్డ్ సిల్వర్ రేటుతో షేక్. ఇక ఇత్తడి కంచు కాస్త ఘనంగా అయితే రాగి. ఇదేం జోకుగా చెప్పడం లేదు. రాబోయే 5 ఏళ్లలో ఇదే పరిస్థితి నిజంగా మారుతోంది. ఇప్పటికే కనకం రజత లోహాలు లక్షల రేట్లు దాటిపోవడంతో జనం ఆలోచనలో మార్పు వస్తోంది. ఇన్వెస్టర్లైతే ఇక మనం ఈ ఖరీదైన లోహాలకు బదులుగా చీప్గా ఉన్న రాగి వైపు చూడడం బెటర్ అనే థాట్కి వచ్చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర $5,000 దాటిపోయింది. దీని ప్రభావం దేశీయ బంగారం అమ్మకాలపై పడింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో అసాధ్యం అనుకున్న రేట్లకు పసిడి ధర చేరడంతో జనంలో నిస్పృహ ఓ రేంజ్కు చేరింది. అంత మాత్రాన షాపుల్లో సందడేం తగ్గలేదు. హై క్లాస్ నియో రిచ్ ఫ్యామిలీలు ఇంకాస్త దర్జాగానే కొనుగోళ్లకు దిగుతున్నారు. ఏకంగా 1,60,000 దాటినా 1 తులమైనా కొనాల్సిందే అనే ధోరణి కనిపిస్తోంది. ఈ తరుణంలో సాధారణ జనం ఇక మనం ఏ ఇనుమో రాగో కొంటే బెటర్ అనుకుంటున్నారు. పుత్తడి బదులుగా ఇత్తడిని చూసినా కాపర్, బ్రాస్ మెటల్స్ ట్రెండింగ్లోనూ ఎలాంటి తగ్గుదల లేదు. పైగా ఇవి మన దేశంలో వంట పాత్రల రూపంలో ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విరివిగా వాడుతూ ఉంటారు. ఇండస్ట్రియల్ అవసరాలు, ఫార్మా రంగంలో, అలానే హెల్త్ కేర్ సెక్టార్లలోనే కాకుండా అడపాదడపా మనం రాగిని కడియాలు, ఉంగరాల రూపంలో వాడుతూ ఉంటాం. ఇప్పుడు కాపర్ రేటు MCXలో కేజీకి 1,284కి అటూ ఇటూగా ఉంది. ఇదే బయట మార్కెట్లో హై ప్యూరిటీది కేజీకి 600 నుంచి 750 రూపాయలు పలుకుతోంది. ఇక ఇందులో ఎలక్ట్రిక్ వైర్లలో వాడే ఇన్సులేట్ కాపర్ అయితే చాలా చీప్గా 350 రూపాయల నుంచి 500 వరకు ధర పలుకుతోంది. బ్రాస్ రేట్ కూడా క్వాలిటీని బట్టి వంట పాత్రలకు వాడేది కేజీ 500 నుంచి 900 పలుకుతూ ఉండగా, ఇండస్ట్రియల్ పర్పస్ కి వాడేది 600 నుంచి 700 పలుకుతోంది. బ్రాస్ అంటే ఇందులో కాపర్, జింక్ మిక్స్ చేస్తే వచ్చే లోహం. ఇదే కంచు పాత్రలైతే రాగి, తగరం కలిపి తయారు చేస్తారు. ఇత్తడి కానీ కంచు కానీ రెండు కాపర్ మిక్స్ చేసి వాడే పాత్రలు, లోహాలు కావడంతో రాబోయే రోజుల్లో జనం ఇక వీటిపైన పడతారనడంలో సందేహమే లేదు. అయితే వెండి, బంగారంలా రేటు పెరుగుతాయా లేదా అనేది వెంటనే చెప్పలేం. ఎందుకంటే రాగి, తగరం, జింకు వంటివి కావాల్సినంత మనకి దేశీయంగా లభ్యమయ్యే ఖనిజాలు. అయినా సరే ఈ లోహాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూలో రిస్క్ తక్కువ, రిటర్న్ ఎక్కువ అనేది ఎనలిస్టుల మాట.